న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మోత్కూర్ మండల రెసిడెన్షియల్ స్కూల్ కమ్ కాలేజీలో సందర్శించిన జాతీయ మానవ హక్కుల కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా బృందం. సెంట్రల్ లైటింగ్ ఐలాండ్స్తో ఆధునీకరణ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. నల్లబెల్లి యూరియా కోసం రైతుల ఆర్తనాదం. భద్రాద్రి కొత్తగూడెం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును ఉపసంహరించుకోవాలి. జి రామ్జీ ఉపాధి బిల్లు ప్రతులు దగ్ధం చేసి నిరసన తెలియజేసిన సిపిఎం. భద్రాద్రి కొత్తగూడెం జేఏసీ ఆధ్వర్యంలో బీటీపీఎస్లో ధర్నా. పక్కా కార్యాచరణతో మాదక ద్రవ్యాల నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహించాలి. మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. హాజరైన ఎస్పీ మహేష్ బిగితే. సూర్యాపేట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్మించాలి. ఎంసీపీఐ పోలిట్ బ్యూరో సభ్యులు ఉపేందర్. వెంకటాపూర్ ఆశా వర్కర్స్కు పెండింగ్ సర్వే డబ్బులు తక్షణమే విడుదల చేయాలి. జిల్లా అధ్యక్షురాలు శ్రావ్య, జిల్లా ఉపాధ్యక్షులు రవి గౌడ్. తాడువాయి మేడారం అభివృద్ధి పనుల పర్యవేక్షణలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కలెక్టర్ టిఎస్ దివాకర్. రాజన్న సిరిసిల్ల తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకం. ఉద్యమకారులకు, కళాకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రాష్ట్ర కన్వీనర్ ఎల్లపోశెట్టి. అలంపూర్లో గవర్నర్ పర్యటన, ఘన సన్మానం పలికిన ఎంపీ, ఎమ్మెల్యే. జగిత్యాల పోలీసులకు శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరం. ఆధునిక జిమ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. చెప్యాల సర్పంచ్ ఉట్కూరి శ్రీలత రాజశేఖర్ రెడ్డిలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన జాతీయ మానవ హక్కుల కమిటీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు గుగ్గిళ్ల సత్యనారాయణ. వేములవాడ ఆటో డ్రైవర్ సోదరులకు ఉచిత ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, ఆత్మీయ భరోసా బాసటగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ చెల్మడ లక్ష్మీ నరసింహారావు కాకి చొక్కా ధరించి ఆటో డ్రైవర్లకు ఆసరా. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్ల పొట్టగొట్టిన ప్రభుత్వం. సూర్యాపేట టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అడ్హక్ కమిటీ ఏర్పాటు. జాతీయ రైతు దినోత్సవంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. వేములవాడ కేంద్ర ప్రభుత్వం న్యాయవాదిగా రేగుల రాజ్ కుమార్ నియామకం. భారతీయ జనతా పార్టీ నాయకుల హర్షం. సూర్యాపేట ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణను కలిసిన వివిధ సంఘాల నాయకులు. రాజన్న సిరిసిల్ల మహాత్మా జ్యోతి బాపులే విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. రాజన్న సిరిసిల్ల పాలిస్టర్ వస్త్రం కూలి పెంచకుంటే అన్ని వస్త్రాల ఉత్పత్తిని ఆపేసి సమ్మె చేస్తాం. సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్. వేములవాడ ఆశా కార్యకర్తల ఆశలను నీరుగారుస్తున్న ప్రభుత్వం. ఆశాల పోరుబాట బకాయిలు చెల్లించాలని, 18,000 వేతనం ఇవ్వాలని హన్మాజీపేట పిహెచ్సి వద్ద భారీ ధర్నా. లెప్రసీ సర్వేలు మేం చేస్తాం, సన్మానాలు మీక, అదనపు డబ్బులు చెల్లించకపోవడంపై ఆశా కార్యకర్తల ఆగ్రహం. హామీలు అమలు చేయాలి, ఆశాలను ఆదుకోవాలి. గలమెత్తిన ఆశా కార్యకర్తలు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, సెలవులు ప్రకటించాలని ఆశాల నిరసన. రామగిరి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కార్మికులు దూరం. చెన్నారావుపేట మండల అధ్యక్షుణ్ణి ఘనంగా సన్మానించిన జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా నాయకులు. పెద్దపల్లి చెక్ డ్యాం కూలిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.